హాయ్ హలో ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సండే, సో శ్రీరామనవమి అన్నమాట. అందరూ ఏం చేశారు? నేనైతే దేవుణ్ణి గట్టిగా కోరుకుందామని గుడికి వెళ్దామనేసి ప్రిపరేషన్లో ఉన్నాను. ఇక్కడ సోరకాయ వండాను అనమాట. సోరకాయ అయిపోయిన తర్వాత ఇక మేము రెడీ అయ్యాము, అంటే గుడికి వెళ్ళడానికి. మా చెల్లె కూడా వస్తుంది, మా చెల్లెని కూడా రమ్మన్నాను. సో ఎంగేజ్ తీసుకుంటున్నాం కదా, సో ఆటో అందుకే రానా అని మంచిగా దేవుణ్ణి మొక్కుకుందుబట హెల్త్ పరంగా అనేసి అని చెప్పాను. సో మా చెల్లె కూడా వచ్చేసింది. మా చెల్లె రెడీ అయిందంటే మేము వెళ్ళిపోవడమే. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఎక్కేసాము. సో మా మా మమ్మీ కూడా నువ్వు కూడా రావచ్చు కదా అంటే, నేను రాను, నువ్వు వెళ్ళి మంచిగా కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి మొక్కు అని అంది. ఇక్కడ ఏంటంటే ఒక డ్రాయింగ్ చూపిస్తాను చూడండి. అండ్ ఎంత బాగా వేసాడంటే నిజంగా చెప్తాను, ఒక ఆయన చాలా బాగా వేసాడు. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ పూలు చాలా ఇంపార్టెంట్ కదా, సో పూలు తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ మా చెల్లెకు ఒకటి, నాకు ఒకటి తీసుకున్నాను. లోపలికి ఎంట్రీ లేదు, మస్తు ట్రాఫిక్ ఉంది. ఓన్లీ ప్రెస్ వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మా ఆయన బైక్ తీసుకొచ్చిండు, సో బైక్తో వెళ్తున్నాము. చూపిస్తా ట్రాఫిక్ చూడండి. అటు నుంచి వెళ్ళి నార్మల్ పీపుల్ అనమాట, ఇటు ప్రెస్ ఇంకా ఏమన్నా వాళ్ళు మాత్రమే పోలీసులు ఉంటారనమాట. చూడండి ఎంత బందోబస్తు ఉందో. నిజంగా చెప్తున్నా, మాకైతే అస్సలు ఓపిక కూడా లేదు. ఎండలు ఎంత ఘోరంగా అనిపించిందంటే, దేవుని దర్శనం కాబట్టి ఇక ఆటోమేటిక్లీ చెయ్యాలి కదా, తప్పది కదా అనేసి వచ్చేసాము. కానీ ఎంత జనాలు తెలుసా, వామ్మో నాకైతే భయం అయింది. నిజంగా చెప్తున్నా, దర్శనం అవుతుందో లేదో అనేసి. ఇప్పటికే మా చెల్లె కొంచెం హెల్త్ బాగాలేదు కదా, సో అనిపించింది. మా కన్నయ్యని ఇక్కడనే కూర్చోబెట్టాను. మా ఆయన వస్తానని చెప్పిండు, సో మమ్మల్ని లోపల డ్రాయింగ్ చేసిండు కదా, ఇంకొకరు ఉన్నారు వాళ్ళు వస్తారు, మీరు ఇక్కడనే కూర్చోండి అనేసి అన్నాడు. సో ఇక్కడనే కూర్చోబెట్టి వాళ్ళతోనే ఆడుతున్నారు. ఆ పాప బాగుందని వీడియో తీశాను. చూడండి ఇక్కడ స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ మీదనే దేవుని దర్శనం చేసుకున్నాము. బయటనే కొబ్బరికాయ కొట్టేసి ఇక వెళ్దాం, మాకు అసలు దర్శనం కాదనేసి అనుకున్నాము. సో ఇక్కడనే కొబ్బరికాయ కొట్టేసాము. మా ఆయన వచ్చేసాడు, ఇంకో ఆయన అని చెప్పిన కదా, అతను కూడా వచ్చేసాడు. లోపలికి వెళ్తున్నాం. ఎంత ఘోరంగా ఉన్నారంటే జనాలు. ఇక్కడ ఏంటంటే ఇక్కడనే మొక్కుకో మౌనిక, సో అయిపోతుంది అనేసి అన్నాడు. లేదు, మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కుకొని మా కన్నయ్య లోపలికి రమ్మంటే రాలేదు, సో అక్కడనే మొక్కేస్తున్నాడు దేవుణ్ణి. ఇక్కడ ఆంజనేయ టెంపుల్ అన్నమాట. ఇక్కడ దేవుంది అన్నం, పప్పు, క్యారెట్, సాంబార్ అండ్ ఆలుగడ్డ, మళ్ళీ ఆ దేవుంది అది స్వీట్, ఇవన్నిటితో భోజనం చేసాము. ఎంత అసలు దేవుని కంటే ఏ కల్మషం లేకుండా ఎంత బాగుంటుందంటే, ఏ కర్రీ అయినా నాకు నిజంగా చెప్తాను, ఎక్కడ తిన్నా కానీ ఆ ఫీలింగ్ అనేది పోదాం అనమాట. పెళ్ళి కాబట్టి కన్ఫామ్గా ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తారు. సో తినేసాం, దేవునికి మొక్కుకున్నాం, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చలివేంద్రి ఉంటుంది కదా, సో చల్లది అవుతున్నాం, కొంచెం చల్లగా ఉంటుంది కదా అనేసి మా ఆయన ఒప్పించాడు. ఇక్కడ వెళ్తున్నాం. ఇక మామూలు లోపల డ్రాప్ చేసిండు సూరి. సో డ్రాప్ చేసిన తర్వాత ఇక వెళ్ళిపోండి మీరు, బాగా ట్రాఫిక్ ఉంది, మళ్ళీ ఘోరంగా అవుతుంది. మా కన్నయ్య చూడండి ఎంత స్వెట్, ఘోరంగా అంటే ఘోరంగా. నిజంగా చెప్తాను, మస్తు ఎండ, కానీ అయినా కూడా తీసుకొని వచ్చిన మా కన్నయ్యను. ఇంటికి వచ్చినాక వెజిటేబుల్ జ్యూస్ చేశాను అన్నమాట. మా చెల్లి కోసం కొంచెం హెల్త్ బాగుంటుంది కదా, తాగితే మంచిది కదా అనేసి బీట్రూట్, దోసకాయ, హనీ వేసాను, క్యారెట్ కూడా. ఇలా హనీ షుగర్ వేయలేదు, ఓన్లీ హనీతోనే మా చెల్లిని తాగమన్నాను. ఎందుకంటే చక్కెర అనేది హెల్త్కు మంచిది కాదు, అందుకోసమే హనీ వేసాను అనమాట. ఇక్కడ మా చెల్లె కొంచెం పడుకున్న తర్వాత ఆడిర్రు. ఇక్కడ బెబ్బర్లు ఏంటంటే అక్క ఏదైనా చేయనంటే చేస్తున్నాను. బెబ్బర్లను తోటకూర వండిస్తున్నాను, నైట్కి ఇది నైట్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ సోరకాయ కూడా అయిపోయింది, సో అందుకనే తోటకూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ బెబ్బర్లు ఉడకబెట్టాను కదా, సో వాటిని పోపుకేస్తున్నాను. పోపుకేసుడు అయిపోయిన తర్వాత ఇంకేం చేసాము, మీ ఇద్దరం మా చెల్లి నేను అటు తోటకూర చూసుకుంటా ఇటు ఇది ప్రిపేర్ చేశాను. బెబ్బర్లు అయితే చాలా బాగున్నాయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోల కోసం మరిన్ని కావాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, బాయ్.